శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఎస్పీబీ ఆస్ట్రాలజీ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అత్యంత అరుదైనటువంటి పర్వదినాలు మాస శివరాత్రి. మాస శివరాత్రి నాడు ఈరోజు కనుక శివుడికి ఏది చేసినా కానీ కోటి రెట్ల ఫలితం వస్తుంది. లేదా 108 బిల్వాల చేత స్వామివారికి బిల్వార్చన చేయించుకున్నా, లేదంటే కనీసం ఆవునేతితో దీపారాధన చేసి శివార్చన కొరకు అన్నీ కూడా సమకూర్చుకొని, లేదంటే ఒక చెంబుడు నీళ్ళైనా పోసి గంగాదేవిని తలుచుకున్నా, అంతేకాదు ఆ రోజు శివ కళ్యాణాలు జరుగుతాయి. మాస శివరాత్రి నాడు జరిగేటువంటి కళ్యాణాల్లో పాలు పంచుకున్న అన్నాభిషేకము, లేదా ఫల రసాభిషేకము, లేదంటే అభిషేక ప్రక్రియలు, అర్చన ప్రక్రియలు కనుక చేసినట్లయితే, ఎందుకంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విశిష్టత. పాలు కనుక అభిషేకం చేసినట్లయితే మీకు ఐశ్వర్యము ఎప్పటికీ కూడా తగ్గదట. అలాగే విశేషమైనటువంటి పెరుగుతో అభిషేకం చేస్తే మీకు వచ్చినటువంటి సంపద పెరగడమే తప్ప తరగకుండా ఉంటుందట. అలాగే ఎప్పుడు కూడా మీరు రాజయోగ భోగాలన్నిటినీ కూడా అనుభవించడానికి పెరుగుతో అభిషేకం చేస్తే దోహదపడుతుందట. అలాగే నెయ్యితో అభిషేకం చేస్తే కనుక మీకున్నటువంటి రుగ్మతలన్నీ కూడా తీరతాయట. అంతేకాదు మీకు ఏ ఏ కోరికలు ఉన్నాయో ఆ కామ్యములన్నీ నెరవేరడంతో పాటు వంశాభివృద్ధి కలిగి శుభకార్యాలు త్వరగా అవుతాయట. అలాగే తేనెతో అభిషేకం చేసినట్లయితే మీకు అప్పులు ఇవ్వలసినవి ఉన్నా, లేదా మీకు రావలసినవి ఉన్నా త్వరగా రావడంతో పాటు శత్రువుల్ని జయించేటువంటి శక్తి కలుగుతుంది. దృష్టి దోషం త్వరగా తీరుతుంది. అలాగే మీరు పంచదారతో, అది కూడా చేత్తో అభిషేకం చేసినట్లయితే మనశ్శాంతి పుష్కలంగా లభిస్తుందట. మనోకామ్యలు చాలా త్వరగా తీరతాయట. కూడా మనశ్శాంతి కరువై ఎవరెవరో ఏదేదో మాటలు అనడం చేత చాలా దుఃఖానికి లోనవుతూ ఉంటాం. అటువంటి దుఃఖభాజమైనటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కకి జరిగి పంచదారతో స్వయంగా అభిషేకం చేయటం వల్ల మనశ్శాంతి కలుగుతుందని స్వయంగా పెద్దలు చెప్పారు. అంతేకాదు ద్రాక్ష, చెరకు, బత్తాయి, కమలా పండు, అదేవిధంగా మామిడి పండు, ఇలాంటి ఫలరసాలని మాత్రమే ఉపయోగించాలి తప్ప అరటి పండుతో చేయమని, యాపిల్తో చేయమని ఎందులోనూ లేదు. వాటితో చెయ్యకూడదు కూడా. అలాగే రసాభిషేకాల్లో ప్రధానమైనటువంటిది ద్రాక్షరసం. ద్రాక్షరసంతో కనుక అభిషేకం చేసినట్లయితే ఆస్తిపాస్తులు ఏవైనా ఉంటే కనుక అవి రావడంతో పాటు ఆస్తులు లేనటువంటి వారు, పేదవారు కనుక ఏదైనా అభిషేకం చేసినట్లయితే ఇళ్ల స్థలాలు ఇలాంటివన్నీ కూడా వారికి సమకూరతాయి. చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే కనుక ఎప్పటికీ అసాధ్యము, ఈ పని కాదు అనుకున్నటువంటి వాళ్ళ పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయట. అసాధ్యమైన పనులన్నీ కూడా సుసాధ్యమవుతాయట. త్వరగా శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయట. బత్తాయి రసంతో కానీ, కమలా రసంతో కానీ, వీటిని క్షారఫలాలు అంటారు. ఈ క్షారఫలాలతో కనుక అభిషేకం చేసినట్లయితే ఎప్పటికీ కూడా ఆకలి బాధలు ఉండవట. అంతేకాదు అన్నపానీయాదులకి, వస్త్రాలకి ఎప్పటికీ లోటు ఉండదట. అంతేకాదు ఈ శత్రుఘోష కూడా ఉండదట. అలాగే మామిడి ఫలరసాలతో కనుక అభిషేకం చేసినట్లయితే వాళ్ళు చక్రవర్తి అవుతారు అని చెప్పేసి చెబుతోంది. అలాగే వట్టివేళ్ళు కానీ, విభూతితో కానీ, గంధంతో కానీ, అలాగే సువర్ణంతో కానీ, హిరణ్యంతో కానీ, అంటే బంగారంతో కానీ, అలాగే డబ్బులతో కానీ అభిషేకం చేస్తూ పుష్పాలతో కనుక అభిషేకం చేసినట్లయితే పేరు ప్రఖ్యాతులు రావటం, అలాగే దేనికి లోటు లేకుండా ఉండటం, అంతేకాదు శత్రుభయము, రుణభయము పోయి విభూతిర్భూతిరైశ్వర్యం, వాటి వల్ల కలిగేటువంటి ఐశ్వర్యము ఎప్పటికీ కూడా తరతరాలకి తరగనటువంటి ఐశ్వర్యం కలుగుతుందట. మాస శివరాత్రి నాడు గనక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుని, బిల్వార్చన చేయించుకుని, లేదా వస్త్రాలతో అలంకారం చేసుకుని స్వామివారికి కళ్యాణాలు కనుక చేయించినట్లయితే తప్పకుండా ఇహపర సిద్ధి కలుగుతుంది. అంటే ఉన్నంతకాలం ఇక్కడ
ఆ తర్వాత కైలాసంలోనూ కూడా భాగ్యాలు అనుభవిస్తారనడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా కూడా ఎంతో కష్టపడి అందరి మేలు కోసం పాటుపడేటువంటి బ్రాహ్మణులకి ఇన్నాళ్ళు పొద్దున్నే లేచి మీ అందరి కోసం కూడా పరమేశ్వరుడికి ప్రతిరోజు కూడా పైనుంచి కింద దాకా సేవ చేస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకి మీరు చేసేటువంటి భూరి దానాలు అండ్ కప్పుకునే దుప్పట్లు ఇలాంటివన్నీ కూడా దానం చేయడంతో పాటుగా దీపదానం కానీ, సువర్ణ దానం కానీ, గోదానం కానీ ఏ దానం చేసినా ఆ రోజు అన్నదానం చేసినా కానీ అత్యంత ఉన్నతమైనటువంటి ఫలితాలు కలుగుతాయట. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కనుక మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.